అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్ ఉంది. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో ఏం రెసిపీ అనుకుంటున్నారా? చాలా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ రేకలు ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి చూసేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, ఈ మసాలా పౌడర్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇది మగ్గడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాం. మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసాం కదా, ఉల్లిపాయ మగ్గడానికి మాత్రమే చూసి కొద్దిగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి, బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చాలా సింపుల్ రెసిపీ ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. మహా అయితే 1-2 నిమిషాల్లో ఈ ఫ్రై అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది మొత్తం వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. వెల్లుల్లి జీలకర్రతో మిక్సీ పట్టుకున్నాం కదా, వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది, చాలా మంచిగా ఉంది. ఈ వెల్లుల్లి కారం 2 నిమిషాలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్గా లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ వేయడం వల్ల ఎగ్కి ఈ ఫ్రై అన్నది బాగా పడుతుంది అనమాట, అందుకు కొంచెం చూసి వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా నాట్లు పెట్టుకొని 4 వైపులా మనం ఈ ఫ్రైలో వేసేసుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల వెల్లుల్లి కారం ఎగ్లోకి మంచిగా వెళ్ళి చక్కగా టేస్ట్ బాగుంటుంది. గుడ్లు వేసాక ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లి కారం కదా, ఇందులో ఎండుమిర్చి ఉన్నాయి కదా, కొంచెం గొట్టురు కూడా వస్తుంది. కానీ మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే బాగా పడుతుంది కారం అన్నది గుడ్డుకి. ఓ 2 నిమిషాలు ఈ గుడ్లని ఇలా వేగనిద్దాం. అంటే మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇలా అన్నం మీద వేడివేడిగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకొని తింటే ఇప్పుడు ఈ కారాన్ని ఇలా అన్నంలో కలుపుకొని చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది. జలుబు చేసినప్పుడు కనుక తిన్నారంటే దెబ్బకి జలుబు ఎగిరిపోవాల్సిందే. ఇలా కారం అన్నంలో కలుపుకొని కోడిగుడ్డు ముక్క ఇరుపుకొని ఇలా నోట్లో పెట్టుకొని ముద్ద కారం కారంగా వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తూ నోటికి భలే మంచిగా ఉంది ఫ్లేవరు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.